అమ్మా, అక్కడున్నది నా భర్త. వాళ్ళంతా నా కుటుంబం. వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే నేను సంతోషంగా ఎలా ఉంటానమ్మా? అందుకేనమ్మా ఏదైతే అదైందని రంగంలోకి దిగి ఇదో పెద్ద దొంగ నేను చెప్పానా? నువ్వే నీ కల్లారా చూడు. పల్లవి, నీకెక్కడేం పని? అంటే అంటే తనని అడిగితే తనేం చెప్తుంది? నన్ను అడుగు, నేను చెప్తాను. అక్కర్లేదు వదినా, నేను చెప్తాను. ఏం లేదండి, మీరు కుట్టి అమ్మకు డబ్బు సహాయం చేద్దాం అనుకున్నారు కదా. వీళ్ళు దాన్ని తిరస్కరించారు. కనీసం ఇలా తెలియకుండా వచ్చి డబ్బు పెట్టి వెళ్తేనైనా వీళ్ళకి సహాయంగా ఉంటుందని నేనొచ్చాను. మీ అర్ధాంగిగా మీ కష్ట సుఖాలతో పాటుగా మీ బరువు బాధ్యతల్ని కూడా పంచుకోవడం నా ధర్మం. హే హే, నువ్వు తప్పించుకోవాలని బుకాయిస్తున్నావు కదా, నిజం చెప్పు. అక్క, బుకాయించాల్సిన అవసరం పల్లవికి లేదు. ఎందుకంటే తన నా భార్య. రాధిక కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని నేనే డబ్బిద్దాం అనుకున్నాను. నా బదులు ఆ పని పల్లవి చేసింది. అంటే నేను చేసినట్టే. అత్తయ్య, దయచేసి ఈ సాయాన్ని కాదనకండి. పల్లవి, ఇవ్వు. పల్లవి, ఇవ్వు. అలాగే బాబు. తీసుకోమా. అమ్మ రాధే, అదే మా రాధి తరపున సాయం అందింది అనుకుంటాను. సరే అత్తయ్య, రేపు పార్టీకి తప్పకుండా రండి. అలాగే బాబు. పల్లవి, పద. అత్త, ఓ విషయం చెప్పు. నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు. ఒకడు తిండి తికాన లేక ఇబ్బంది పడుతున్నాడు. వాడికి నువ్వు 1000 రూపాయలు ఇస్తావా? ₹1 కూడా ఇవ్వను కదా. మరి ఆ అమ్మాయి ఏంటత్తా అంత డబ్బు తీసుకెళ్లి రాధిక వాళ్ళ అమ్మకిచ్చింది? నీ బాధేంటి? వాళ్ళకిచ్చిందనా నీకివ్వలేదనా? ఆ దొంగ పల్లవిని కార్తిక్కి రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దాం అనుకుంటే మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఏంటి, ఏదో సీరియస్ డిస్కషన్ పెట్టారు? ఈసారి ఎవరి కొంప ముంచాలేంటి? కొంపలు కూల్చడం ఏంటి? మేమేమి నీలాగా పోలీస్ మ్యాటర్ అనగానే పొలోమని వెళ్ళిపోయేవాళ్ళం కాదు. మాకంటూ ఒక ఇల్లుంది,
మాకంటూ ఒక స్టేటస్ ఉంది. ఇల్లుదేముంది వదినా, 4 ఇటుకలు పేరిస్తే సరిపోతుంది. కానీ క్యారెక్టర్ బిల్డ్ చేయాలంటేనే మంచి మనసు ఉండాలి. ఫ్రెండ్, వీళ్ళకి క్యారెక్టరే కాదు, బ్రెయిన్ కూడా లేదు. వీళ్ళకి చెప్పిన అర్థం కాదు. ఏయ్, కూల్ వదినా, ఎందుకంత సీరియస్ అవుతావు? నువ్వేం చేయగలవో అది చేసావు, నేను చూశాను. కానీ నేనేం చేయగలను అది చేస్తే చూడ్డానికి ఖచ్చితంగా నువ్వుండవు. హ, నేను సముద్రం లాంటిదాన్ని వదినా. నేను ప్రశాంతంగా ఉన్నంతకాలం ప్రతి వాళ్ళని ఆదరిస్తాను. ఏం చేసినా సహిస్తుంది కదా అని వేషాలు వేస్తే ప్రళయంలా దూకేస్తాను, మొత్తాన్ని పట్టుకెళ్ళిపోతా. ఫ్రెండ్, డైలాగ్ బాగుంది, నెట్ లో పెట్టుకోనా? ఓకే, అలాగే. నిన్న రాత్రి తప్పించుకున్నావని సంబరపడుతున్నావా? లేదు, నువ్వు ఎన్ని దిక్కుమాల ప్లాన్లు వేసినా దొరకకుండా తప్పించుకుంటున్నందుకు గర్వపడుతున్నాను. నాతో పెట్టుకుంటే తట్టుకోలేవు. ఇన్ని ప్లాన్లు వేసావుగా, ఎక్కడైనా తట్టుకోలేక తడబడ్డానా? రెచ్చగొడుతున్నావు. నాతో పెట్టుకోవద్దు అంటున్నాను. ఎంత ధైర్యం నీకు? చేయి దించు, చేయి దించు. మధ్యలో నీ ప్రతాపం ఏంటే? నా ఫ్రెండ్ జోలికొస్తే నేను అస్సలు ఊరుకోను. ఏం చేస్తావేంటి? చెప్పమంటారా, చేసి చూపించమంటారా? ఏది చేయి చూద్దాం. బ్యాక్ పోలీస్! ఏంటి స్వీటీ? ఏం లేదు కార్తీక్, నేను స్వీటీ ఆడుకుంటున్నాం. ఎలా ఉంది, ఎలా ఉంది? ముందే ఆప్షన్ ఇచ్చాను, ఇంకోసారి మా ఫ్రెండ్ జోలికి అస్సలు రావద్దు, అర్థమైందా? అయ్యింది. ఫ్రెండ్ ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు సకల. ఒక చిన్న బుడతది మనందరినీ ఆడిస్తుంది. ఛ! ఫ్రెండ్, త్వరగా తీసుకునిరా, ఆకలి దంచేస్తుంది. వస్తున్నా వస్తున్నా. త్వరగా రా ఫ్రెండు. వచ్చేసా. ఏది? అవును, రోజు తినమని వెంటపడ్డా తినరు, ఈ రోజేంటి ఇంత ఆకలి? నువ్వు తినిపిస్తున్నావు కదా, త్వరగా పెట్టు, ఆకలి అవుతుంది. ఉండండి పెడుతున్నా. ముందు నాకే పెట్టాలి. లేదు, ముందు నాకే తినిపించు. ముందు నాకే పెట్టాలి. ఎవరికి పెడితే ఏంటమ్మా, ఇద్దరు తింటారు కదా. ఇన్ని రోజులు స్వీటీ ఒక్కతే తినింది కదా,
కదా, నాకే ముందు తినిపించాలి. అత్త, ఈ పింకీ తక్కువది కాదత్త, నాకన్నా మొండిదానిలా ఉంది. అదేం లేదు, ముందు నాకే, ఆ తర్వాత నీకు. ముందు నాకే పెట్టాలి. అయితే నాకేం వద్దులే. అయితే నువ్వే తిను. పింకీ అలా బిహేవ్ చేయొచ్చా చెప్పు. ఇద్దరు కలిసిమెలిసి ఒకటిగా ఉండాలని చెప్పాను కదా. పోనీలే ఫ్రెండ్, ముందు పింకీకి తినిపించు. సరే రా. ఆ బ్యాడ్ పోలీస్. అమ్మ పింకీకి తినిపిస్తుంది కదా, అందుకే నేను నీకు తినిపిస్తున్నాను. తినమ్మా. ధర్మావతి గారు, ధర్మావతి గారు, నమస్కారం బాబు. నమస్తే అండి. ఏంటి ఇలా వచ్చారు? అమ్మగారితో కొంచెం మాట్లాడే పనుంది. ఒక్క నిమిషం. అమ్మా, అమ్మా. వస్తున్నాన్రా. నమస్కారం ధర్మావతి గారు. నమస్తే అమ్మా. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదండి, మా ఇంట్లో వ్రతం చేస్తున్నాము, మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను. అలాగా? మీరు మీ కోడలు రండి. మీరు తప్పకుండా రావాలి. మొన్న మీ ఫంక్షన్కి రాలేకపోయాము. మీ మనవరాలు వచ్చిందంటగా, వీళ్ళలో ఎవరండి? ఇదిగో తనేనండి. తనంటే ఎవరండి? అమ్మా, తనే అని చెప్తావేంటి? పింకీ అని చెప్పు. పింకీయే మన ప్రిన్సెస్. ఈ పాపేనండి. ఓ, ఈ పాపేనా? చాలా చక్కగా ఉంది. మరి ఆ పాప? ఆ పాపదేం లేదు, ఆటల అరటిపండు. అక్క, నీకు ఎన్నిసార్లు చెప్పాలి స్వీటీని తక్కువ చేసి మాట్లాడొద్దని? నాకు పింకీ ఎంతో, స్వీటీ కూడా అంతే. తను కూడా నా కూతురే. కూతురు కాదు కార్తీక్, కూతురు లాంటిది. రెండిటికి చాలా తేడా ఉంది. ఈయనకేమీ తేడాలు లేవదునా, అనవసరంగా నువ్వే తేడాలు చూపిస్తున్నావు. అది సరే కాని, ఇంతకీ వ్రతం ఎప్పుడమ్మా? ఎల్లుండేనండి, మీరు తప్పకుండా రావాలి. ఓ అవునా? మా ఇంట్లో కూడా రేపు ఫంక్షన్ ఉంది. మా పింకీని ఇంటి వారసురాలుగా అనౌన్స్ చేస్తూ పెద్ద పార్టీ అరేంజ్ చేశాం. ఇకంతా హడావిడిగా ఉంటుంది. మీరు తప్పకుండా రావాలి. సరే అండి, అలాగే. ఓకే, తప్పకుండా మేము వస్తాం. వెళ్ళరండి. సకల, పార్టీ అంటే గుర్తొచ్చింది.
7 వారాల నగలు బ్యాంకు నుంచి తీసుకురమ్మని చెప్పాను కదా, ఏమయ్యాయి? రేపు ఖచ్చితంగా కావాలి. తీసుకొచ్చావు కదా? అది అమ్మా అది లేదమ్మా. లేదా? ఇంకెప్పుడు తెస్తావే? రేపు వాటిని పింకీకి అలంకరించకపోతే మన పరువు పోతుంది. సరే అమ్మా, నేను తీసుకొస్తాను. సకలా, అలా కాలుగాలిన కాకిలా తిరుగుతున్నావేంటి? కాలు గల్లిన పిల్లిలా అనాలి. ఇప్పుడు ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ పట్టుకోవడం అంత అవసరమా? చెప్పు సకలా, ఏమైంది? ఏమైందంటావేంటి మావయ్య? అమ్మ 7 వారాల నగలు తీసుకురమ్మని చెప్పింది కదా. చెప్పింది. బ్యాంకులో పెట్టానని చెప్పావు కదా, తెచ్చి ఇచ్చేయి. ఇవ్వాలంటే అవి అసలు బ్యాంక్లో ఉండాలి కదా. బ్యాంక్ ఏమైనా దివాలా తీసిందా? నేనే బయటికి తీశాను. ఏదైనా పార్టీకి వేసుకెళ్ళడానికా? కాదు, రాధికని చంపడానికి పురమాయించిన పార్టీకి ఇచ్చింది. ఓహో, అదొకటి ఉంది కదా. రాధికని యాక్సిడెంట్ చేసిన ఆ ట్రక్ డ్రైవర్కి ఇవ్వడానికి సమయానికి చేతిలో డబ్బులు లేవు. అందుకే ఆ 7 వారాల నగలు తీసిచ్చేశాను. పోనీ ఇప్పుడు ఆ ట్రక్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇస్తాం, ఆ నగలు తిరిగిచ్చామని అడిగితే? అడగాలంటే వాడెక్కడున్నాడో తెలియాలి కదా. తెలియకుండా అంత పెద్ద ప్లాన్ ఎలా అమలు చేశావు? అదో పెద్ద కథత్తా, తీరిగ్గా ఉన్నప్పుడు చెప్తానులే. ఇప్పుడు ఏం చేద్దామో అది చెప్పండి. చెప్పడానికి ఏముంది? మీ అమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి నిజం చెప్పడమే. అప్పుడు గాని కాళ్ళు నరికి నా చేతిలో పెట్టదు. సకలా, నీ దగ్గర ఆ నగలు ఫొటోస్ ఉన్నాయా? ఉన్నాయి. దేనికి? నాకు తెలిసిన ఓ వ్యక్తి ఉన్నాడు. వాడు ఎలాంటి నగలకైనా డూప్లికేట్ చేయడంలో ఎక్స్పర్ట్. ఎంత ఎక్స్పెక్ట్ చేసినా వదిన కనిపెట్టేస్తుంది. మొన్న నీ మెల్లో చైన్ కొట్టేసి డమ్మీ చైన్ పెట్టేశాను. నువ్వు కనిపెట్టావా? అంటే ఈ చైను బంగారం అనుకున్నావా? కాకి బంగారం. ఆపండి మావయ్య, మన దగ్గర టైం కూడా ఎక్కువగా లేదు. రేపట్లోగా ఇస్తాడా? డబ్బులు గట్టిగా ఇవ్వాలే గాని గంటలో రెడీ చేసిస్తాడు. అయితే వెళ్దాం పదండి. అలాగే, పద పద. నువ్వు రాయే, తొందరగా రా. పింకీ పింకీ, నా బొమ్మ రాధిక నాకు ఇచ్చింది. ఇది నాది. నాది. నాకు ఇవ్వు. కావాలి. నాది. నాది. స్వీటీ, స్వీటీ, ఇది నాకు ఇవ్వు. సారీ ఆంటీ. చూసుకోవాలి కదా స్వీటీ. ఇప్పుడు ఇదంతా ఎవరు తుడుస్తారు? నువ్వే తొడువు. నేనా? నేనెందుకు తుడుస్తాను? ఇంట్లో పని పిల్లుందిగా. జోసారు పోసారు నువ్వే కదా, అందుకే నువ్వే తొడవాలి. నేను తుడవను. తొడవా? తుడుస్తానులే. రాక్షసి. నాది, నాది, నాది బొమ్మ. నాది, నాది స్వీటీ. అత్తయ్య, అత్తయ్య. నోర్మోయ్! ఇంట్లోకి రానిచ్చాను కదా అని నువ్వేం చేసినా ఊరుకుంటారనుకోకు. ఇంట్లోకొచ్చి ఎన్ని వ్యధ వేషాలేసినా
కేవలం నా పల్లవి ముఖంతో ఉన్నందుకే నిన్ను వదిలిపెడుతున్నాను. నీ లిమిట్లో నువ్వుండు. జ్యూస్ తెస్తానని చెప్పి ఇంకా జ్యూస్ తీసుకురాలేదేంటి? అది కదత్తయ్య, ఇంకోసారి నాకు నేను- బిహేవ్ చేసావో జాగ్రత్త. అమ్మా అబ్బా అబ్బా, నువ్వు పడితే పడ్డావు సచ్చినోడా, నన్ను కూడా లాగావు. అమ్మా తాతయ్య అది నూనె కాదు, జ్యూసు. నానమ్మ ఫ్రెండ్ కావాలని తోయలేదు, నువ్వు జ్యూస్ మీద కాలు పెట్టి కింద పడతావని లాగేసింది. నానమ్మ ఏదో కావాలని తిట్టినట్టు అలా తోస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా. చూసావమ్మా, చిన్నపిల్లలకు ఉన్నపాటి జ్ఞానం కూడా మనకు లేకుండా పోయింది.